హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇవాళ వీడియోలోకి వచ్చినట్టే మనకు పంచాయతీరాజ్ సెక్రటరీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్, ఫ్రీ బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. దానికోసం మీరు చేయాల్సిందిలో ఒకే ఒక పని, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు మనకు దీనికి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలనేది వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉంచారు. అప్లికేషన్ లింక్ ఉంది మనకు. ఆ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకున్నట్టే మనకు ఫ్రీ కోచింగ్ వసతి అనేది కల్పించబడుతుంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేసుకోవాలని నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఇలా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయిపోతారో తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియో పెట్టగానే మీకు మెయిల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి మీరు గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలంటే tsbcstudycircles.cgg.gov.in అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టే పైన ఉంది కదా, ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ అని ఒకటి ఇచ్చారు. అలాగే ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ 2018 న్యూ అని ఇచ్చారు కదా ఇక్కడ. దాని కింద తర్వాత మనకు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేద్దాం. మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విత్ సర్నేమ్. సర్నేమ్ అంటే ఇంటి పేరుతో సహా పూర్తి పేరు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్స్ నేమ్, మిస్టర్స్ కానీ శ్రీ అని కానీ మీరు ఇక్కడ ఏది సంబోధించకుండా డైరెక్ట్గా పేరు అనేది ఇవ్వడం జరిగింది ఫాదర్స్ నేమ్లో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఇస్తారంటే మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకేనా. తర్వాత జెండర్ అంటే మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. క్యాస్ట్ విత్ కేటగిరీ అంటే ఎస్సీనా ఎస్టీనా బీసీఏ బీసీబీ బీసీడీ ఎస్సీ ఎస్టీ బీసీఈ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి మీరు ఇక్కడ. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ గార్డియన్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందో అది ఇచ్చేయండి. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. నేటివ్ డిస్టిక్ యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారము మీ డిస్టిక్ ఏదైతుందో అది మాత్రం ఇవ్వండి. మీరున్న ప్రజెంట్ ఉన్న డిస్టిక్ కాదు, మీరు ఆధార్ కార్డు ప్రకారం ఏ డిస్టిక్ అవుతుందో ఆ డిస్టిక్ అనేది ఇవ్వండి. అట్ ద సేమ్ టైం కింద 10th ఆప్షన్లో ఆధార్ నెంబర్ అడిగాడు, ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. 11th చూసుకుంటే మనకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే, అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ డిస్టిక్ ఇవ్వండి, తర్వాత విలేజ్ ఇవ్వండి, తర్వాత హౌస్ ఆ డోర్ నెంబర్ ఇచ్చేయండి, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మండల్ స్ట్రీట్ ఉందా ఏదంటే స్ట్రీట్ ఇచ్చేయండి, పిన్ కోడ్ ఇచ్చేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఓకేనా. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అని ఇచ్చేయండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు మెయిల్కి కానీ ఫోన్కి మెసేజెస్ కానీ రావడం జరుగుతుంది. అయితే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో దానికి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఇచ్చేయండి, ఉంటుంది ఖచ్చితంగా ఇచ్చేయండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి, టోటల్ మార్క్స్ ఇచ్చేయండి, ఎన్ని మార్క్స్లకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, టోటల్ అవుట్ టైం మార్క్స్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అని, గ్రేడ్ సెక్యూర్డ్ గ్రేడ్ వచ్చి ఇప్పుడున్న వాళ్ళకి గ్రేడ్ వస్తుంది. మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ ఇచ్చేయండి, గ్రేడ్ ఉంటే గ్రేడ్ ఇచ్చేయండి. ముందు చదివిన వాళ్ళకు, ముందు రాసిన వాళ్ళకు గ్రేడ్స్ అనేవి లేవు, ఇప్పుడు వచ్చే వాళ్ళకి గ్రేడ్స్ వస్తున్నాయి కాబట్టి గ్రేడ్స్ మార్క్స్ అయితే మార్క్స్ ఇచ్చేయండి, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ ఇచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇచ్చేయండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు చదివిన స్కూల్ కానీ కాలేజ్ కానీ వాటి నేమ్స్ అనేవి ఇచ్చేయండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ యూనివర్సిటీ అంటే ఒకటి ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీకి సంబంధించిన బోర్డు ఇచ్చేయండి. అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎఫ్ ఎనీ లైక్ ఎంబీఏ, పిహెచ్డీ ఎక్సెట్రా. ఎంబీఏ కానీ పిహెచ్డీ కానీ కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక కాలం అనేది ఇవ్వడం జరిగింది, దీనిలో ఫిలప్ చేయండి. అలాగే హ్యావ్ యూ అవైల్డ్ ఎనీ ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ ఇన్ ఎనీ ఆఫ్ ద టీఎస్బీసీ స్టడీ సర్కిల్. ఏదైనా బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఇంకా వేరే దేనికైనా మీరు
కోచింగ్ అనేది తీసుకున్నారా లేదా అని ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. తర్వాత ఇక్కడ 15th టైంలో మనకు ఒక ఫోటో అనేది అప్లికెంట్ ఫోటో అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 16th కాలంలో. 17th మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ 18th ఆప్షన్లో మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మార్క్స్ మెమో ఆఫ్ డిగ్రీ, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అక్నాలజ్మెంట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్. ఓకే, అక్నాలజ్మెంట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ అంటే మనకి ఇప్పటిదాకా మనకు వెబ్సైట్లో ఉంది అక్నాలజ్మెంట్ అని ఒక పక్కన దగ్గర, దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది చదువుకున్న తర్వాత ఓకే ఇక్కడ క్లిక్ చేయండి. ఐ స్వేర్ దట్ ఫ్యాక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ లేటర్ ఫౌండ్ ఇన్కరెక్ట్, wrong or misleading, I shall abide by the penal action by the management. అంటే పైన ఇచ్చినటువంటి ఎటువంటి పైన ప్రతి ఆధారంలో నేను ఏదైనా మిస్టేక్ చేసినట్టే నాకు ఒక యాక్ట్ కింద పెనాల్ యాక్షన్ కింద చర్య తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. మనం అన్ని కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికోసం మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, అట్ ద సేమ్ టైం పిహెచ్డి ఏదైనా ఉంటే దాని మెమో. అవసరం లేదు పిహెచ్డి గురించి అడగాలి కానీ డిగ్రీ మెమో ఉండాలి. డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు అప్లై చేసుకోవడానికి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ అని క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్